తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు మహిళలకు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆసరా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. పాత వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు ఎంతో బూస్టప్ వస్తుంది. ఛానల్కి సపోర్ట్ చేయండి ఆసరా ఛానల్ని. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పొదుపు సంఘాల్లో ఉన్న అందరికీ చీరలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ తెలంగాణలో ఇప్పుడు దాకా ఇవ్వలేదు చీరలు. ఇంకా పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు అందరికి కూడా డబ్బులు కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు డబ్బులు ఇస్తామని అయినా లేకపోతే కొన్ని రోజులు ఆగమని అయినా ఏ డేటు ప్రభుత్వం చెప్పలేదు. బతుకమ్మ పండుగ ఇంకా 2 రోజులైతే అయిపోతుంది. చీరలు కూడా ఎక్కడా పంచలేదు. ప్రభుత్వం ఎందుకు ఇలా మోసం చేసిందో ప్రజలకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మహిళలకు ఇస్తామని ఆశ పెట్టి ఇంతవరకు చీరలు ఇవ్వలేదు ప్రభుత్వం. మళ్ళీ ఈ చీరలు రెండు చీరలని మహిళలకు ఆశ పెట్టారు. కానీ ఈ చీరలు ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు. కానీ మహిళలు అందరూ నిరాశతో ఉన్నారు. ఇంకో 2 రోజుల్లో బతుకమ్మ పండుగ అయిపోతుంది. దసరా కూడా వచ్చేస్తుంది. కానీ ఇంతవరకు చీరలు ఇస్తున్నామని కూడా అనౌన్స్ చేయట్లేదు. సీతక్క అయితే చీరలు ఇస్తామనే చెప్తుంది. కానీ ఆమె కూడా ఏమీ చెప్పట్లేదు. ఇస్తామనే చెప్తుంది కానీ అనౌన్స్ చేయట్లేదు. ప్రభుత్వం నుంచి ఫలానా డేట్కి ఇస్తామని చెప్తున్నారు కానీ ఎక్కడా చెప్పట్లేదు. త్వరలో అని చెప్తున్నారు. అది ఎప్పుడు ఇస్తారో ఏంటో తెలియట్లేదు చీరలు. ఆసరా ఛానల్ని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.